పోలీస్ ఆఫీసర్ విరాట్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు వరదరాజుల ఫ్యామిలీ ఎవరూ లేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, వరదరాజులు కాకపోతే ఇంకెవరు చేసి ఉండాలి, వాళ్ళే చేసి ఉండాలి, మీరు సరిగ్గా ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ మాత్రం, మేము కూడా ముందు అలాగనే పొరబడ్డాము కానీ వాళ్ళు మాత్రం చెయ్యలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, మరి ఎవరు చేసి ఉంటారో మీరు సరిగ్గా తెలుసుకొని నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ త్వరగా ఇవ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో చంద్రకళ తన రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విరాట్ మాత్రం చంద్రకళ దగ్గరికి వచ్చి, ఏంటి ఎన్ని నాటకాలు ఆడుతారు ఈ ఒక్క రోజుకి, అంటే మా అమ్మ ఏదో చెప్పి మేనేజ్ చేసేసింది, కానీ తర్వాత అయినా నిజాలు ఏంటో బయటపడాలి కదా, మీ ఫ్యామిలీ కోసం మొత్తం తెలియాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా నేను ఇలా చేశాను అంటే నువ్వు కూడా నమ్ముతున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం, మరి నువ్వు చేయక ఇంకెవరు చేస్తారు ఆ పని, నేను నా కళ్ళారా చూశాను కదా మా నాన్నని అలా తోసేయడం, అలాగే నువ్వు ఇప్పుడు నా చంద్రకళవి కాదు, నువ్వు చాలా మారిపోయావు, నువ్వు స్వార్థంగా ఆలోచించుకుంటున్నావు, నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఆలోచించి మా ఫ్యామిలీని ఏదో చెయ్యాలనుకుంటున్నావు, కానీ అలా నేను ఎప్పటికీ జరగనివ్వను, నేను ఏదో ఒక విధంగా నిన్ను బయట పెడతాను, నీ నిజాన్ని బయట పెడతాను, ఇప్పుడు మా అమ్మ ఆపింది కానీ తర్వాత అయినా నీ విషయం బయటపడాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నా చంద్రకళ ఉంది చూడు, ఆ చంద్రకళ స్వార్థపూరితంగా తయారయ్యింది, నా ఇంటికి అడ్డుగోడలాగా నిలిచింది, మా అమ్మకి నాకు మధ్యన అస్సలు మాటలు లేకుండా చేసింది, ఇప్పుడు నేను ఇలా ఉన్నానే కానీ జీవక్షేమంలాగా ఉన్నానే తప్ప నేను బ్రతికి లేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం చంద్రకళని అనరాని మాటలు అన్నీ అంటూ ఉంటాడు. అవి విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.